నారాయణపురం గ్రామంలో ఇద్దరు చిన్నారుల మర్డర్ మిస్టరీ కోసం మనం ప్రస్తుతం నారాయణపురం గ్రామంకి వచ్చాం. వాళ్ళ ఇంటి వద్ద మనీష్ కుమార్, నిహాల్ ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు, నానమ్మ, కుటుంబ సభ్యులందరూ అసలు ఏం జరిగింది, ఎందుకు చంపుతున్నారు, ఎవరు చంపుతున్నారు విషయాలు అడిగి తెలుసు చూసుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే ఉపేందర్, శిరీష దంపతులు కొన్నేళ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనీష్ కుమార్, మోక్షిత్, నిహాల్ ముగ్గురు ఉన్నారు. నిహాల్ 18 నెలల వయసు ఉన్న నిహాల్ కూడా సంపులో పడి చనిపోయారు. అప్పుడు చనిపోయి అందరిని కూడా ప్రమాదం జరిగిందని కూడా నమ్మించే ప్రయత్నం, అందరూ కూడా ప్రమాదమే అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా అది కూడా హత్య అని కూడా పోలీసులు గతంలో పూర్తి చేసిన స్థలంలో వెళ్ళి అక్కడ పూర్తిగా సమాచారాన్ని, మృతదేహాన్ని కూడా బయట తీసి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ పిల్లల్ని చంపాల్సిన అవసరం ఎవరు చంపారు, ఎందుకు చంపారు, భర్త ఉపేందర్ అని తెలుసుకున్నాం. చెప్పండి, మీకు ఇద్దరు కుమారులు చనిపోయారు కదా, అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనుకుంటున్నారు? నిన్న ఏం జరిగిందంటే మా బ్రదరు మా అన్న టిఫిన్ చేద్దామని తీసుకెళ్ళిండు. టిఫిన్ చేసినాక ఆడ నాలుగు మాటలు అంటారు కదా, ఇక్కడ ఇక్కడ కూర్చున్నాక తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు పోదామంటే మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాక నేను మా భార్యని అడిగిన, శిరీష ఇట్లా నువ్వే చేసినావు అంటారు, మరి నువ్వు చేసినావా చేయలేదా నిజం చెప్పు శిరీష అని ఒక ½ అవర్ 1 అవర్ దాకా అడిగితే ఏమన్నదంటే నేనే చేసినా, నేనే ఊరేసి చంపేసిన అని చెప్పింది. అది చెప్పగానే నాకు ఏం తోచలే. తోచపోయేసరికనే నేను మా అన్నయ్యకు ఫోన్ చేస్తే అన్న వచ్చేసి తీసుకెళ్ళి 9 నెలల క్రితం నిహాల్ కూడా సంపులో పడి చనిపోయారు కదా, మరి నిజంగా అతనే సంపులో పడి చనిపోయారా, లేకుండా అది కూడా మీ భార్య చేసింది? అది కూడా మా భార్య చేసినట్టుంది సార్. ఆమె చంపేసి అలా వేసినా కూడా తెలియదు కదా సార్. ఇప్పుడు ఆమె మీదనే డౌట్ పడాల్సి వస్తుంది. ఫస్ట్ ఒకటి జరిగింది, తర్వాత మా బాబుని కూర్చింది కూడా ఆమె. ఇప్పుడు ఎవరు ఉంటారు సార్, ఇంకా బయటలోనే వస్తారు. ఒకటి అది చేసి ఒకటి ఇది చేయాలని చేయరు కదా. మా భార్యనే చేసింది సార్. నేను గట్టిగా నమ్ముతున్నా, పోలీసులు అదే కోరుకుంటున్నా, గట్టిగా విచారణ చేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుతున్నా సార్. అంటే మీరు ప్రేమ వివాహం చేసుకున్నాం శిరీషను, ఆ ప్రేమ వివాహం చేసుకున్న 3 అబ్బాయిలు కూడా జన్మనిచ్చారు. మరి భార్య 2 కొడుకులను చంపడం పట్ల ఏమనుకుంటున్నాం మీ భార్య విషయంలో? అదే అర్థం కావట్లేదు సార్ నాకు ఇంతవరకు. ఆమె మంచిగా ఉండుకుంటేనే ఇవన్నీ చేస్తుంది. అసలు ఎందుకు చేస్తుందో తెలుసలేదు సార్ నాకు. అమ్మ, మీరు చెప్పండి, మీ 2 మనవాళ్ళు కూడా సంవత్సర కాలంలో 2 మనవాళ్ళు చనిపోయారమ్మా. అసలు మీ కోడలు మీకు మధ్య భార్య భర్తలు కానీ మీ ఇంట్లో అసలు ఏమన్నా గొడవ ఉంది? ఎలాంటి సంబంధం లేదు సార్. పంచది లేదు, చెడాది లేదు. మంచిగానే పనికి పోతాడు, ఆయన వస్తాడు, సాయంత్రం 8 గంటలకు వస్తాడు, తింటాడు, పంటాడు. ఈమె మంచిగానే లేస్తుంది, పని చేసుకుంటుంది, వండుకుంటారు. ఇద్దరం కలిసితాం, చేసుకొని పని చేసుకొని అన్నం వండుకుంటాం, తింటాం. ఏడోళ్ళం ఆడనే సపడేయకుండా పండుకుంటాం. పిల్లలు కూడా పక్కకు వేసుకొని పండుకుంటాం సారు. ఆ రోజు కూడా నేను నయమటే పన్నాడు సారు. పని కోసిన రోజు కూడా నయమడి పన్నా కూడా నాకు సోయి లేకుండా నాకు నిద్ర పట్టేసింది. ఇక మరి కోసింది ఆమె అయింది నాకు తెలియదు, కోయింది ఆమె అయింది తెలియదు. నాకైతే అనుమానం ఆమె మీద రాలేదు. కానీ ఇప్పుడు చంపింది కాబట్టి అనుమానం వస్తుంది. ఆమె ఆ పని కూడా చేసిందని నేను కూడా కోరుకుంటాను. అంటే మోక్షిత్ను నిహాల్ ఇద్దరిని ఆమె కూడా చేసింది. ఇప్పుడు రెండోనికి కూడా ఉగ్గం పెట్టి వాడిని కూడా, 3వ గారిని కూడా ఉగ్గం పెట్టి వాడిని కూడా చంపి, నా కొడుకును కూడా చంపి మాకు ఏదైనా ఇంత బువ్వల ఇసం పెట్టిపోతుంది సారు. ఎందుకు చంపుతుంది అన్నది మాకు అర్థం కావట్లేదు. మాకు అర్థం కాకనే మేము చస్తాను, పిసుక చస్తాను. ఏంది ఎక్కడన్నా ఎన్నడన్నా ఇప్పుడు 7 ఏళ్ళ పొద్దు కాంచి ₹1 కూలి చేసింది కాదు, ఓ ₹10 అప్పు తెచ్చి ఇచ్చింది కాదు. మాకు 24 గంటలు ఇంట్లో కాంచి 7 ఏళ్ళ కాంచి ఇంట్లో కూర్చోబెట్టి సాధిండు నా కొడుకు. రూపాయి పని దానికి తెలియదు. 5 పైసలు ఇంకో విషయం అమ్మా, ఇప్పుడు మొన్న మీ కోడలు ఒప్పుకుంది మీ కొడుకు దగ్గర నేనే చంపానని. అప్పటి వరకు మరి ఎవరి మీద అనుమానం ఉండే అమ్మా? మాకు ఎవరి మీద అనుమానం లేదు, ఎవరి మీద అనుమానం లేదు. కన్న తల్లి కదా, అట్లెట్ట చేస్తుందని నేను కన్న తల్లిని నమ్మలే. మరి మాకు ఏం పగలేదా, పంచది లేదా, మేడం ఏమన్నా కావాలని ఎవడన్నా చేస్తాడో, లేకపోతే ఇంకేమైనా చేస్తాడో, మమ్మల్ని చంపాలా, మా కుటుంబమే లేకుండా చేయాలనుకుంటాడో అని నేను అనుకున్నా. కానీ లోకం మీదనే భారం వేసుకున్నా. కానీ ఇంట్లో దాని మీద నాకు ఎప్పుడూ అనుమానం రాలేదు. అనుమానం వస్తే మాత్రం నేను దాన్ని ఇంట్లోకి వెళ్ళి ఎన్నడో వెళ్ళదు ఉంచకపోదును. కానీ అట్లా చేసింది మమ్మల్ని. కన్నా పేగు బంధం పెంచుకొని పుట్టిన 2 కొడుకుల్ని కన్న తల్లి కసాయిగా చంపిందమ్మా. ఎట్లా చూడాలమ్మా, దీనికి ఏం చెప్తావమ్మా సమాజానికి? ఏం చెప్పలేదు, మాకు అది అస్సలే వద్దు, మాకొద్దు, అది అస్సలు వద్దు. నా ఉన్న పిల్లగాన్ని నేనే సాదుకుంటా. అది జీవితంలో కూడా మా ఇంట్లో అడుగు పెట్టొద్దు, నా కొడుకు కడుగు కూడా రావద్దు. అది నా కొడుకుని చంపే పరిస్థితి తెస్తుంది. అది చంపుతుంది. దాని కనుకుండా 9 నెలల కడుపుని మోసి నొప్పులు తీసి కన్నదే చంపిందంటే నా కొడుకు లెక్క. దాన్ని చంపుతుంది. అది మాకు బువ్వలు ఇంత ఇంత ఎత్తది, ఇంత పెడుతుంది, వానికి కూడా చంపుతుంది, ఉన్న పోరని కూడా చంపదని చూస్తుంది. అది ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండదమ్మా? ఆమెకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు? ఆరోగ్యం సిరికి లేదు, ఏది లేదు. ఏదన్నా నొత్తుంది, కడుపు నొత్తుంది, ఏళ్ళు నొత్తుంది అంటే హాస్పిటల్కి తీసుకుపోతే ఆ గోళీలు కూడా వేసుకోదు. తెత్తదడ బార సప్పుడే కూకుంటుంది. మళ్ళీ నన్ను తీసుకోవట్లేవంటే నువ్వు ఉన్న గోళీలు వేసుకుంటలేవు, నేను తీసుకుపోయేం లాభాన్ని వాడంటాడు. అది కథ.
అమ్మ నువ్వు చెప్పమ్మా, కన్న తల్లే ఇద్దరు బిడ్డల్ని హత్య చేసిందని అందరు చెప్తున్నారు, అసలు ఎట్లా? ఇట్లా ఎట్లా చంపుతుంది కన్న తల్లి? ఇంత దారుణంగా చంపుతుందా? ఏ ఊళ్ళోనన్నా జరిగిందా? కన్న తల్లి కొడుకును చంపటం, ఉరిపెట్టి చంపటం, పిసికి హౌజులేసి చంపటం ఇది ఎక్కడ జరగలేదు సారు. ఇదే ఫస్ట్. మాకే అసలు అయోమయం అవుతుంది. మాకు ఎవరికన్నా చెప్పాలన్నా కూడా మాకు దోత్తలే. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? శిరీషని ఏం చేయాలంటాను? ఏం చేసినా ఉరిసికి చేసి దాన్ని చంపాలే సారు. నా అల్లుడు వదిలిపెట్టిండు కానీ ఇట్లా ఎరకైందంటే మేమైతే దాన్ని నరుకుదాం, కత్తి పట్టుకొని నరికి మేమే నరికినాం. ఇద్దరు కొడుకులు చంపిందని మేమే నరికినాం అని ఒప్పుకుందాం సారు. ఒప్పుకుందాం. నేనైతే ఎందుకు కొట్టలేదురా నువ్వు అని వాడిని తిడతాను నేను. మొత్తానికి ఏదైతే ఈ శిరీష ఉపేంద్ర ముగ్గురు కుమారులను కూడా ఆమె చంపేందుకు పక్క ప్లాన్ వేసింది. ప్లాన్లో భాగంగా ఇద్దరిని చంపేసింది. చంపి కూడా అందరినీ, సమాజాన్నితో పాటు పోలీసు వారిని, కుటుంబీకులను కూడా పక్కదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నం చేసింది. మొదటిసారిగా చిన్న కుమారు నిహాల్ను చంపి సంపులో పడేసింది. ఇది అందరూ కూడా ప్రమాదం అనుకున్నారు, కానీ ఆమె మీద ఎవరు కూడా అనుమానపడలేదు. కానీ తర్వాత 9 నెలల కాలం తర్వాత మన 6 ఏళ్ల వయసు మనీష్ కుమార్ని కూడా సేమ్ యాస్టీజ్గా జూలై నెలలో కత్తితో చేసింది. ఎవరో దుండంగులు చేశారని కూడా కుటుంబీకులు అందరూ నమ్మించింది. కానీ చివరిసారిగా తన ఏదైతే తాడుతో ఊరేసి చంపింది, తన భర్త ముందట నేనే చంపానని కూడా స్వయంగా ఒప్పుకుంది. మొత్తానికి కన్న తల్లే ఇద్దరు కొడుకులను పుట్టన పెట్టుకోవడం సర్వ సమాజాన్ని కూడా ఆలోచింపజేస్తుంది. తన తల్లి ఎవరైతే శిరీష ఉన్నారో ఆమె కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలని కూడా నారాయణపురం గ్రామవాసులు ప్రభుత్వానికి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నారాయణపురం.